ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం. పీడిఎఫ్ స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో కేరళ సీక్స్ టు హ్యావ్ పెండింగ్ బిల్స్ డీమ్డ్ యాజ్ పాస్డ్. సో రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తమిళనాడు గవర్నమెంట్ పాస్ చేసిన స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ దే ఆర్ డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పేసి వితౌట్ ద అసెంట్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్, అసెంట్ లేకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి పాస్ అయిపోయాయని చెప్పారు కదా. సో అలానే కేరళ కూడా కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి కేరళ గవర్నమెంట్లో కూడా. సో అవి కూడా అలానే పాస్ చేయాలని చెప్పేసి కేరళ ఈజ్ ఆస్కింగ్. అండ్ ఇక్కడ మనకి కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, కేరళ సీఎం పినరయి విజయన్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో వరల్డ్ హెల్త్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 7 అని ఇచ్చారు. సో 2025 ఇయర్ థీమ్ ఇంపార్టెంట్ మనకి, హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. అండ్ ఇక్కడ మనకి ఎర్లీ స్క్రీనింగ్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ టు ఎన్ష్యూర్ ఎ హెల్దీ ఫ్యూచర్ ఆఫ్ మదర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రివెంటింగ్ డయాబెటీస్ వ్యాధి ఏదైతే ఉందో అది డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఫ్రమ్ ద వూంబ్ ఇట్ సెల్ఫ్. ఎందువల్ల అంటే ఎర్లీ స్క్రీనింగ్ చేసినట్లయితే దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎర్లీగా కనుగొన్నట్టయితే అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. ప్రిమోర్డియల్ ప్రివెన్షన్ అంటే ఫోర్మోస్ట్ అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ప్రివెంట్ చేయాలని. ప్రిమోర్డియల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఫోర్మోస్ట్ ఆర్ ఇనీషియల్ స్టేజ్. అండ్ ఇక్కడ మనకి విండికేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. విండికేషన్ అంటే సమర్థించడం లేదంటే జస్టిఫై చేయడం. అండ్ ఇక్కడ మనకి ప్రోఫౌండ్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రోఫౌండ్ అంటే గాఢమైన లేదంటే పంజెంట్. అండ్ ఇక్కడ ఈ హెడ్లైన్లో స్టాగ్నెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. స్టాగ్నెంట్ అంటే మోషన్లెస్ లేదంటే స్టిల్గా ఉండడం, నాట్ రైజింగ్. ఇక్కడ కంటెక్స్లో ఏంటంటే స్టాగ్నెంట్ ఇన్కమ్స్, రైజింగ్ ప్రైసెస్. అంటే ఇన్కమ్స్ మాత్రం నాట్ రైజింగ్, పెరగట్లేదు, ప్రైసెస్ మాత్రం పెరుగుతున్నాయని చెప్పేసి దీని అర్థం. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ కేసు జడ్జిమెంట్ 2017లో ఇచ్చారు. ఇందులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ ఈజ్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21. సో రైట్ టు ప్రైవసీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. సో రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్ కిందకి వస్తుందని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏ కేసు అంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ జస్ట్ ఒక హెడ్లైన్ వచ్చింది, కేరళ టెంపుల్ ఓపెన్స్ సేక్రెడ్ స్పేస్ టు ఆల్ సెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రీవియస్లీ కొన్ని స్పెసిఫిక్ కమ్యూనిటీస్కి మాత్రమే కేరళలో కొన్ని టెంపుల్స్కి ఎంట్రీ ఉండేది. బట్ నవ్వు అది ఎత్తివేసి ప్రతి కమ్యూనిటీకి కూడా ఎంట్రీ కల్పిస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. మన యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కె రామ్మోహన్ నాయుడు. అండ్ మనకి పాపికొండ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి యాన్యువల్ కుంభోత్సవం ఆఫ్ గాడెస్ భ్రమరాంబ ఎట్ ద శ్రీశైలం టెంపుల్. సో శ్రీశైలం టెంపుల్లో యాన్యువల్ కుంభోత్సవం టుమారో ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో 1978 బోట్స్ యాంకర్డ్ యాజ్ 61 డే ఫిషింగ్ బ్యాన్ స్టార్ట్స్ ఇన్ సిటీ. సో ఈ ఫిషింగ్ బ్యాన్ అనేది ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 2 months పాటు చేస్తారు ఫిషింగ్ బ్యాన్. ఆ టైంలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటాడడానికి వెళ్ళకూడదు, చేపలను వేటాడడానికి వెళ్ళకూడదు. దాన్నే ఫిషింగ్ బ్యాన్ అంటాం. ఇది యాక్చువల్గా ఎందుకు చేస్తారంటే ఆ టైంలో బ్రీడింగ్ సీజన్, అది ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ష్రింప్ కానీ ఎవ్రీ మెరైన్ ఆర్గానిజం ఆ టైం స్పెసిఫిక్గా డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తారు వాటిని. సో అది బ్రీడింగ్ సీజన్. సో దాని నెక్స్ట్ టైం ఆ బ్రీడింగ్ సీజన్ అయిపోగానే పోస్ట్ బ్యాన్ పీరియడ్ మనకి గుడ్ క్యాచ్ లభిస్తుంది. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే సస్టైనింగ్ ద ఫిషింగ్ ఇండస్ట్రీ. సో ఆ ఫిషింగ్ ఇండస్ట్రీ మళ్ళీ సస్టైన్ అవ్వాలంటే అవి బ్రీడింగ్ సీజన్ మంచిగా జరగాలి. సో దాని తర్వాత బౌంటీఫుల్ ఎక్కువ ఫిష్ క్యాచ్, గుడ్ క్యాచ్ వస్తుందని చెప్పేసి ఫిషింగ్ బ్యాన్ అనేది పెడతారు ఒక 2 months పాటు. సో ఈ ఫిషింగ్ బ్యాన్ టైం పీరియడ్లో ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదర్ పార్ట్ టైం జాబ్స్, డైలీ వేజెస్కి అది వెళ్తూ ఉంటారు. సో మీట్ దేర్ ఫైనాన్షియల్ నీడ్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ ఫిషింగ్ బ్యాన్ వైలేట్ చేసినట్లయితే పెనాల్టీస్ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ సీజర్ ఆఫ్ బోట్స్ అండ్ క్యాచెస్. బోట్స్ని కూడా సీజ్ చేస్తారు. TDR అని వచ్చింది, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ అంటే ఇది నథింగ్ బట్ ఒక బాండ్. ఈ బాండ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టుకోమని చెప్పేసి, ఒక బిల్డింగ్లో ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టుకోమని చెప్పేసి ఒక రైట్ అనేది డెవలప్డ్ ఏరియాలో ఉన్న దానికి ఇస్తుంది. ఆ రైట్ ఒక బాండ్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది. అది ట్రేడబుల్, అది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి అమ్మవచ్చు కూడా సెకండరీ మార్కెట్లో. సో ఈ TDR బాండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకు ఇస్తారనేది ఇంపార్టెంట్. సో బికాస్ ఇప్పుడు కన్ఫైనింగ్ స్పేసెస్లో పీపుల్కి సరైన హౌసింగ్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఎక్స్ట్రా ఫ్లోర్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టడానికి ఒక పర్మిషన్ ఇవ్వడమే ఈ TDR, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్. డెవలప్మెంట్ జరగడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక హామీ లాంటిది ఈ బాండ్.
అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్‌లో మనకి అబ్రహం మాస్లో సైకాలజిస్ట్ 1950స్‌లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని చెప్పేసి ఒక థియరీని పోస్టులేట్ చేశారు. ఇదేంటంటే 5 లెవెల్స్ ఆఫ్ 5 లెవెల్స్ ఆఫ్ పిరమిడ్ ఉంటది ఇక్కడ మనకి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పిరమిడ్. ఫస్ట్ మనకి అంటే ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటే మనుషుల యొక్క అవసరాలు ఏ విధంగా ఉంటది, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అని చెప్పేసి ఈ పిరమిడ్ మనకి చెప్తది. ఫస్ట్ మనకి ఫిజియోలాజికల్ నీడ్స్ అవి ఫుల్‌ఫిల్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పిరమిడ్‌కి వెళ్తాం. ఫస్ట్ ఫుడ్, క్లాతింగ్, బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ సేఫ్టీ. నెక్స్ట్ సేఫ్టీ కన్సర్న్స్ అవి చూసుకుంటాం మనం. దాని తర్వాత సోషల్ యాక్సెప్టెన్స్ లైక్ లవ్, బిలాంగింగ్‌నెస్ ఇలాంటివి మనిషి కోరుకుంటాడని చెప్తున్నారు. దాని తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఇన్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ మనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే లైఫ్ పర్పస్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఉన్న తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తాడు అని చెప్పే థియరీయే ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే థియరీ. మాస్లోస్ థియరీ అని అంటాం దీన్ని. అండ్ ఇక్కడ మనకి ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ నార్మలైజ్ ఆన్ 90-day యూఎస్ టారిఫ్ పాజ్. సో యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ వేసింది కదా! సో ఆటికి 90 డేస్ పాటు పాజ్ ఇచ్చింది. సో థాట్ మన ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ మళ్ళీ నార్మల్ కండిషన్‌కి వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్‌లో బిడ్స్ ఇన్వైటెడ్ టు ఎంపానెల్ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మన ఆంధ్రప్రదేశ్ ఎయిమ్ ఏంటంటే బికమింగ్ డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద తయారవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఈస్ ఎయిమింగ్. బట్ ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డ్రోన్ ఫెసిలిటీ, డ్రోన్ సిటీ 300 ఏకర్స్‌లో ఓర్వకల్ నియర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఓర్వకల్ దగ్గర డెవలప్ చేయడానికి చూస్తున్నారు. సో డ్రోన్ సిటీ కింద. ఈ ఆర్టికల్‌లో మనకి ధర్మదం ఈజ్ కేరళస్ ఫస్ట్ పోవర్టీ ఫ్రీ కాన్స్టిట్యుయెన్సీ. సో కేరళలో ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ పోవర్టీ లేకుండా ఫస్ట్ పోవర్టీ ఫ్రీ కాన్స్టిట్యుయెన్సీ అనేది ధర్మదం. ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. అండ్ స్టేట్ ఈజ్ ఆల్సో ట్రైయింగ్ టు అచీవ్ ఫుల్ ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ పోవర్టీ బై November 1, 2025. సో ఈ ఆర్టికల్‌లో మనకి కేరళ టు బి డిక్లేర్డ్ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్. సో కేరళ రెడీగా ఉంది ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్ కింద రికగ్నైజ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ ఆర్టికల్‌లో మనకి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది కదా! రిగార్డింగ్ గవర్నర్ బిల్స్, రిజర్వేషన్ ఆఫ్ బిల్స్. సో దాని గురించి రిపీటెడ్‌లీ చూస్తున్నాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 ఈ కేసులో ఏం చెప్పిందంటే 361 ఆర్టికల్ ప్రకారం గ్రాంట్స్ పర్సనల్ ఇమ్యూనిటీ టు గవర్నర్స్. ఇట్ డస్ నాట్ ఇన్సులేట్ దేర్ యాక్షన్స్ ఫ్రమ్ లీగల్ స్క్రూటినీ. సో ఆర్టికల్ 361 ప్రకారం ఇమ్యూనిటీ ఉంటది గవర్నర్స్‌కి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద. అలాగని చెప్పి అది లీగల్ స్క్రూటినీకి తప్పకుండా వెళ్ళాల్సిందే. సో జ్యుడిషియల్ రివ్యూ గవర్నర్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది జ్యుడిషియల్ రివ్యూకి అనుబంధంలోనే ఉంటుంది అని చెప్తున్నారు ఈ ఆర్టికల్ ప్రకారం. సో ఈ కేసులో ఆ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసింది సుప్రీం కోర్ట్. మనం నిన్న ఆర్టికల్‌లో చదువుకున్న ఎక్స్‌పీడియన్సీ మీనింగ్ ఇక్కడ మళ్ళీ వచ్చింది. పొలిటికల్ ఎక్స్‌పీడియన్సీ అంటే పొలిటికల్ అడ్వాంటేజ్, ప్రయోజనం. ఇక్కడ మనకి కమ్యూనల్ కాల్డ్రన్ అని చెప్పేసి వచ్చింది. కాల్డ్రన్ అంటే ఇన్‌స్టెబిలిటీ ఆర్ ఇంటెన్స్ ఎమోషన్స్. కమ్యూనల్ కాల్డ్రన్. ఇక్కడ మన ఒపీనియన్ పేజ్‌లో సేవింగ్ ట్రెడిషనల్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. కంప్లీట్‌గా చదవండి వీలైతే. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ మనకి సమ్మరీ ఈజీగా చెప్తాను నేను. ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ డిసపియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు అందరూ కూడా హైబ్రిడ్ వెరైటీస్‌ని హై ఈల్డ్ అంటే ఎక్కువ దిగుబడి వచ్చే పంటల్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో వాటిని ప్రిఫర్ చేయడం వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ పెరిగిపోతుంది. వాటర్ డిపెండెన్సీ ఎక్కువ పెరుగుతుంది. క్లైమేట్‌కి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఫుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది. న్యూట్రియంట్ కాంటెంట్ తగ్గిపోతుందని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో చెప్తున్నారు. సో మనం ట్రెడిషనల్ సీడ్స్‌ని కన్జర్వ్ చేసుకోవాలి. ఎంటైర్ ఫుడ్ సిస్టమ్ కూడా ఇప్పుడు పాడైపోతున్నందు వల్ల ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్‌ని మనం కాపాడుకొని వాటిని కన్జర్వ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్‌కి అందించాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో అవే మనకి ఎక్కువ న్యూట్రిషియస్‌గా ఉంటాయి. న్యూట్రిషన్ క్వాలిటీలో గానీ లేదంటే బయోడైవర్సిటీకి హెల్ప్ అయ్యే విధంగా గానీ సో ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఆ ట్రెడిషనల్ ఫుడ్ సిస్టమ్స్‌ని మనం కాపాడుకునే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్స్ డిజైన్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫార్మర్స్ నాలెడ్జ్ ఉంటది. ఈ ట్రెడిషనల్ సీడ్స్‌ని కన్జర్వ్ చేసుకునే విధానం అది గవర్నమెంట్ షేర్ చేసుకొని అండ్ ఆల్సో సీడ్ బ్యాంక్స్‌ని మనం ప్రమోట్ చేయాలి. సీడ్ బ్యాంక్స్ అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ కాకుండా సీడ్ బ్యాంక్స్ కన్జర్వ్ చేయాలి. అండ్ ఆల్సో ఫార్మర్స్ నాలెడ్జ్ రీసెర్చర్స్‌తో ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త సిస్టమ్‌ని క్రియేట్ చేయాలి. అండ్ ఆల్సో ఈ ట్రెడిషనల్ ఫుడ్స్‌కి బయట మార్కెటింగ్ లేకపోవడం వల్లే ఇవి అంతరించిపోతున్నాయి. ఈ ఫుడ్స్ అనేవి. ఇప్పుడు అందరూ హైబ్రిడ్ ఫ్రూట్స్ అంటే బిగ్గర్ ఇన్ సైజ్ లేదంటే స్వీటర్ ఇన్ టేస్ట్ అని చెప్పేసి ఇవే కావాలంటున్నారు కాబట్టి సో
వీటికి అగైనెస్ట్‌గా మనం ట్రెడిషనల్ ఫుడ్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆల్సో ఆ విధంగా మనం మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అండ్ ఆల్సో ప్రొక్యూర్‌మెంట్ ప్రోగ్రామ్స్. సో, ఈ ట్రెడిషనల్ ఫుడ్స్‌ని మనం స్కూల్స్‌లో ఉన్న మీల్స్‌లో గానీ, హాస్పిటల్స్‌లో గానీ, రేషన్ షాప్స్‌లో గానీ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో, అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి, సో, మనం ఈ ట్రెడిషనల్ ఫుడ్ సిస్టమ్స్‌ని అండ్ ఆల్సో ట్రెడిషనల్ క్రాప్స్‌ని, సీడ్స్‌ని మనం కన్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్‌లో మనకి సెల్డమ్ మీనింగ్ ఇంపార్టెంట్. సెల్డమ్ అంటే రేర్, చాలా అరుదుగా అని అర్థం వస్తది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అపథీ. అపథీ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసలు అన్‌ఇంట్రెస్టెడ్‌గా ఉండడం, ఇంట్రెస్ట్ లేకపోవడం అపథీ. ఈ ఆర్టికల్‌లో మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఇది జలియన్ వాలాబాగ్ ప్లేస్ ఇది. ఇక్కడ మ్యాటర్స్‌కి అంటే వీరమరణం పొందిన వారికి జలియన్ వాలాబాగ్ మసాకర్‌లో ఇక్కడ హోమేజ్ అంటే నివాళులు అర్పిస్తున్నారు పోలీస్ పీపుల్. అండ్ ఇక్కడ మనకి జలియన్ వాలాబాగ్ అమృత్సర్‌లో ఉంది. సో, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది మనకి 1919లో జరిగింది. సో, దీని వెనక ఉన్న స్టాటిక్ పార్ట్ చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏప్రిల్ 13, 1919 జరిగింది. బైసాఖి ఆన్ ద డే ఆఫ్ బైసాఖి ఫెస్టివల్ రోజు జరిగింది. ఇది యాక్చువల్‌గా రౌలత్ యాక్ట్‌కి అగైనెస్ట్‌గా జరిగింది. రౌలత్ యాక్ట్ ఏంటంటే టు అరెస్ట్ అండ్ డీటైన్ పీపుల్ హూ ఆర్ లైక్ మనకు డౌట్ ఉన్నా సరే వాళ్ళు సెడిషన్ చార్జెస్‌తో వితౌట్ ట్రయల్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసే పవర్ రౌలత్ యాక్ట్ ఇచ్చింది. మార్చ్ 1919లో బ్రిటిష్ తీసుకొచ్చింది రౌలత్ యాక్ట్. సో, దీనికి అగైనెస్ట్‌గా ఏప్రిల్ 13, 1919లో ఒక ప్లేస్‌లో జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్‌లో లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యారు. సో, అలా గ్యాదర్ అవ్వడంతో అక్కడ జనరల్ డయ్యర్ అనే వ్యక్తి, బ్రిటిష్ వ్యక్తి, ఈయన కాల్పులు జరిపించాడు అక్కడున్న పీపుల్ మీద. సో, ఆ మెసాకర్‌లో చాలామంది చనిపోయారు. సో, వాళ్ళ జ్ఞాపకార్థంగానే ఇక్కడ మనకొక చిహ్నం కట్టించారు. సో, దానికే ఇక్కడ మనకి నివాళులు అర్పిస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళందరూ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే సైఫుద్దీన్ కిచ్లూ అండ్ డాక్టర్ సత్యపాల్. ఈ ఇద్దరి వ్యక్తుల్ని ఆల్రెడీ రౌలత్ యాక్ట్ కింద డీటైన్ చేశారు. సో, ఈ మెసాకర్ జరిగిన తర్వాత గాంధీ గారు కైజర్ ఈ హింద్ అనే బిరుదును కూడా రిటర్న్ ఇచ్చేశారు బ్రిటిష్ వాళ్ళకి. అండ్ ఆల్సో రవీంద్రనాథ్ ఠాగూర్ పోయెట్, ఆయన నైట్‌హుడ్‌ని కూడా రిటర్న్ చేస్తారు. సో, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది ఏంటి అని ఇన్వెస్ట్ చేయడానికి మనకి హంటర్ కమిషన్ అని చెప్పేసి అపాయింట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సో, ఈ టోటల్ స్టాటిక్ పార్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్స్‌కి. అండ్ మన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఇక్కడ మనకి ఇండియా, ఆఫ్రికా మ్యారిటైమ్ ఎంగేజ్‌మెంట్ ఎక్సర్సైజ్ తాంజానియా కోస్ట్‌లో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఇనాగ్రల్ ఎడిషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ మనకి. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఏఐ కీమీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్‌మెంట్. ఇది తాంజానియా కోస్ట్‌లో స్టార్ట్ అయింది. సో, ఇందులో మనకి ఐఎన్ఎస్ సునైనా మన తరపున ఈ ఐఎన్ఎస్ సునైనా అనే సబ్‌మెరైన్ మనకి నేవల్ షిప్ అక్కడ పాల్గొంటుంది. ఇది మనకి రీజనల్ మ్యారిటైమ్ ఛాలెంజెస్‌ని లైక్ వాటిని ఎదుర్కొనడానికి ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది 6 డే ఎక్సర్సైజ్. ఇది ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. సమ్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ ఇక్కడ మనకి ఇచ్చారు. కొమోరోస్, జిబూటి, కెన్యా, మడగాస్కర్, మారిషియస్, మొజాంబిక్, సీషెల్స్ అండ్ సౌత్ ఆఫ్రికా అలాంగ్ సైడ్ హోస్ట్ ఎవరైతే ఇద్దరు కలిసి హోస్ట్ చేస్తున్నారో ఎవరు ఇండియా అండ్ తాంజానియా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇండియన్ నేవల్ షిప్ చెన్నై డిస్ట్రాయర్ అండ్ ఐఎన్ఎస్ కేసరి కూడా టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. సో, ఈ ఎక్సర్సైజ్ అనేది అలైన్ అవుతుంది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి విజన్ ఏంటంటే మహాసాగర్ ఇనిషియేటివ్‌కి అలైన్మెంట్ అవుతుంది అని చెప్పేసి టు ప్రమోట్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. సో, మహాసాగర్ ఫుల్ ఫామ్ ఇది. సో, ఇన్ లైన్ విత్ దిస్ ఈ ఎంగేజ్‌మెంట్ ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఇది తాంజానియా కోస్ట్‌లో జరిగిందనేది ఇంపార్టెంట్. ఇది ఇనాగ్రల్ ఎడిషన్. సో, ఇందులో మనకి ఏ నేవల్ షిప్ పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి అది కూడా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ సునైనా. ఈ ఆర్టికల్‌లో మనకి డీఆర్‌డీఓ టెస్ట్ లేజర్ వెపన్ సిస్టమ్ దట్ కెన్ డిజేబుల్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అని ఇచ్చారు. సో, ఆ ట్రయల్ ఏదైతే చేస్తారో అది ఇంపార్టెంట్. MK2A లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఈ వెపన్ అనేది ఇంపార్టెంట్. ఇది మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని డిజేబుల్ చేస్తది. ఇక్కడ మనకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్. ఆర్టికల్‌లో మనకి డెస్టోపియన్ మీనింగ్ ఇంపార్టెంట్. డెస్టోపియన్ అంటే ఇమాజినరీ అన్‌హ్యాపీ ప్లేస్, డిస్టోపియన్ వరల్డ్. ఇక్కడ మనకి నో లెటప్ ఈ ఈడియం ఇంపార్టెంట్. నో లెటప్ అంటే నో ఈజింగ్ ఆర్ స్టాపింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది
తగ్గట్లేదు, అది నార్మలైజ్ అవ్వట్లేదు, అలానే ఉంది, నో ఈజింగ్, నో స్టాపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నో లెటప్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మారోడింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. మారోడింగ్ అంటే స్మాషింగ్ ఫామ్లో ఉండడం, మారోడింగ్ పూరన్. ఇక్కడ మనకి ఇనేన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇనేన్ అంటే ఇన్సెన్సిబుల్, సబ్లైమ్ అంటే ఎక్సలెన్స్. ఇక్కడ అభిషేక్ ఫ్రమ్ ఇనేన్ టు సబ్లైమ్ ఇన్ సమ్ స్టైల్ అంటే ఇన్సెన్సిబుల్ బ్యాటింగ్ నుంచి ఎక్సలెన్స్ బ్యాటింగ్కి వచ్చాడని చెప్పేసి ఇక్కడ ఈ కంటెక్స్లో మీనింగ్ ఇంపార్టెంట్. సో ఇనేన్ మీన్స్ ఇన్సెన్సిబుల్, సబ్లైమ్ అంటే ఎక్సలెన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.